అలాంటి వారందరూ దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో దేవుడు చేసే మేలులన్నీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఏం చేస్తారు? దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు. దేవా, ఈరోజు నేను ఇట్లా బ్రతికున్నానంటే నీ దయ వలననే, ఈరోజు నాకు ఈ ఆరోగ్యం ఉందంటే నీ దయ వలననే, ఈరోజు ఈ పని నేను చేయగలుగుతున్నానంటే నీ దయ వలననే. ఏయ్ కళ్ళు వాడలారా, మంచి కూర్చో. నీ దయ వలననే ఇదంతా చేస్తున్నాను అని మనం ఎరిగి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు నేనే ఒక 4-5 నెలల ముందు చచ్చిపోయేవాడిని. స్తంభం మీద పడి చచ్చిపోయేవాడిని. అయితే దేవుడు నాకు ముందే వాగ్దానం చేసిండు. ఏమని? నీకు ఇలా చావు వస్తుంది, నువ్వేం భయపడకు, నేను కాపాడుతానని వాగ్దానం చేసినాడు. ఈ సంవత్సరం వాగ్దానం అదే. దేవుడు నిన్ను ఆత్మచేత ముద్రించి ఉన్నాడు, నువ్వేం భయపడకు అని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం నెరవేరింది. అంటే అలాంటి పరిస్థితి వస్తుందని దేవుడు ముందే చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ స్తంభం మీద పడింది. మీద పడడానికి వచ్చింది, తప్పించుకున్నా దేవుని దయ వల్ల. చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయంతో ఏడుస్తున్నారు. నాకైతే ఏం భయం కాలేదు, దేవుడు ధైర్యంగానే ఉంచిండు. దెబ్బలు లాగినా కూడా నేనేం అనుకోలేదు. అయితే దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా ఆయన నడిపిస్తున్నాడో, కాపాడుతున్నాడో, భద్రపరుస్తున్నాడో, పోషిస్తున్నాడో. ఈరోజు నువ్వు ఇట్లా బ్రతికున్నావంటే ఆ నరకం పోకుండా తప్పించుకోవడానే. నువ్వు బాగా 3 పూటలు తిని హాయి పడుకోవడం కూడా కాదు, నువ్వు ఆ నరకం తప్పించుకోవాలి. అందుకే నేను ఇంకా బ్రతికి ఉంచిండు. అయితే ఆ నరకం తప్పించుకోకుండా ఒకవేళ నువ్వు బాగా 3 పూటలు తిని పడుకున్నావు అనుకో, రాత్రి చచ్చిపోతావు, పోయి ఆ నరకంలో కాలుతుండవు. కాలేదు నీ శరీరం కాదు, నీ ఆత్మ. అదే నువ్వు. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి. అందుకే మనకి ఏదైనా అయితే ఏమని చెప్తామంటే, ఇక నా చేయికి దెబ్బ తాకింది, నా తలకు దెబ్బ తాకింది, నా కాలుకి దెబ్బ తాకింది అంటుంటాం. అంటే ఈ చేయి నువ్వు కాదా? నిజంగా అంటే ఈ చేయి నేను కాదు, లోపల ఉన్న వ్యక్తిని నేను. దీనికి బాధ అనేది తెలుస్తుంది, సంతోషం అనేది తెలుస్తుంది. ఈ శరీరానికి తెలియదు. ఈ శరీరంలో నుంచి నేను అనేది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కోసినా ఏం కాదు, కుచ్చినా ఏం కాదు, తిట్టినా ఏం కాదు. అది ఇప్పుడు నేను మామూలుగా ఒక మాట అన్నాను అనుకో, అది ఒక్కడికి 4 అవుతుంది. ఎందుకు? నేను అనే వ్యక్తి నేను లోపల ఉన్న ఈ శరీరంలో, మీరు కూడా మీ శరీరంలో ఉన్నారు కాబట్టి కోపం వస్తుంది. అది శరీరం లేదనుకో ఏమవుతుంది? నువ్వు అని కస పొడిచినా కూడా ఏం కాదు. అందుకే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఈ శరీరం కాదు, మనం లోపల ఉన్నాము. దీనికి చావు లేదు. ఇది యుగయుగాల అగ్నిగుండంలో కాలాలి. రెండోది యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుని రాజ్యంలో పాపులైన వారికి చోటు లేదు. అందుకే పాపులందరినీ కడగాలని యేసుప్రభు రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. పెద్దమ్మా, ఓమా, నిద్రవుతుంది లేపాను. నువ్వు వెంటనే బాప్తిసం తీసుకోవాలి, వెంటనే బాప్తిసం తీసుకోవాలి. అదే, లేకపోతే ఆ దేవుని రాజ్యంలో ఉన్నాం, మనం తప్పించుకోలేము. నరకం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా అమ్మ 30 ఏళ్ళు చచ్చిపోయింది. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు చచ్చిపోయింది. ఒకవేళ మా అమ్మ ప్రేసుకొని నమ్ముకోకుండా ఆ రాత్రి చచ్చిపోయి ఉంటే ఇప్పుడు నరకంలో యాతన పడేది. అందుకే మన బంధువులు అందరం ఉన్నాం, కానీ ఇంకా మనం యేసుప్రభువుని నమ్ముకోలేదు. యేసుప్రభువుని నమ్ముకోకుండా నువ్వు ఎంత బాగున్నా కూడా ఒకరోజు నీకు చావు వస్తుంది. నాకు వచ్చినట్లుగా మీకు వచ్చింది అనుకో, ఒకవేళ నీ చచ్చిపోయినా నాకేం చింత లేదు. ఎందుకు తెలుసా? నీ దేవుని రాజ్యంలో ఉంటాయి. ఎందుకంటే నా పాపాలన్నీ క్షమించేసాడు యేసుప్రభు. నాకు కూడా రక్తం కాచి నువ్వు చనిపోయి తిరిగి లేచి నమ్మిన యేసుప్రభు నా హృదయంలోకి రా, నన్ను బిడ్డగా చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దేవుడు నా హృదయంలోకి వచ్చేసి ఇప్పుడు నాకు అర్థమైంది. ఒకవేళ నేను పోతూ చచ్చిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుని రాజ్యంలో ఉంటా. నా శరీరంలో తిరిగి మన్నైపోతుంది. అట్లనే మన అందరి శరీరంలో మన్నైపోతుంది. అయితే మన్నైపోయే శరీరం గురించి కాదు, నీ ఆత్మను రక్షించు. ఊరికే నువ్వు నామకి వస్తే అట్లా అమాస పుణ్యానికి చర్చికి పోయించి నేను కూడా దేవుని బిడ్డను అయిపోయినా అని అనుకున్నావు అనుకో, ఒకరోజు అగ్నిగుండంలో కావాల్సి వస్తుంది. చూడండి, ఆ మాట చదివిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం.
ఒక వ్యక్తి ఏమో నెమ్మది పొందుతున్నాడంట ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత. ఒక వ్యక్తి ఏమో యాతన పడుతున్నాడంట. ఎందుకు యాతన పడుతున్నాడంటే వాడికి ఇష్టం వచ్చినట్లే బ్రతికిన వాడు, దేవుడు చెప్పినట్లుగా వాడు ఏం చేయలేదు, దేవుడి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోలేదు. ఆ పాపాలన్నిటి కొరకు యేసుప్రభువు రక్తం కాచాడు, చనిపోయి తిరిగి లేచాడని నమ్మలేదు, నమ్మి బాప్తిసం తీసుకోలేదు. నమ్మాలి, బాప్తిసం కూడా తీసుకోవాలి. ఊరికి చర్చికి వస్తే లాభం లేదు. నేను చెప్పట్లేదు, బైబిల్లో రాస్తుంది. యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళే రక్షణ పొందుతారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ రక్షణ పొందరు, వాళ్ళందరూ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు అంతే. అయితే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఈ లోకంలో పుట్టించాడు. ఒక కుక్కగానో నక్కగానో పందిగానో పుట్టించలేదు. ఈ రోజైనా దేవుని దగ్గర రా, దేవుని వైపు తిరుగు, నీ హృదయంలో చోటి, ప్రభా నేను పాపిని ఒప్పుకో, ప్రభా నా హృదయంలోకి రా, నా పాపముల కొరకు నువ్వు రక్తం కాచావు, చనిపోయి తిరిగి లేచావు, నన్ను బిడ్డగా చేసుకో, మళ్ళీ నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేయి, చాలా అంతే. బయటి అలవాట్లు పద్ధతులు ఏం మార్చుకోకు. ఇవేవి మార్చుకున్నా నువ్వు దేవుని దృష్టి నీతిమంతులు కాదు. అర్థమవుతుందా? తాగుడు మానేసి, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానేసి, దొంగతనం చేసేవాడు దొంగతనం మానేసి ఒకవేళ చర్చకు వచ్చినా కూడా వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు. ఎందుకు నీతిమంతుడు కాలేడంటే వాడు వాని వెలుగులో నీతిమంతుడు, దేవుని వెలుగులో నీతిమంతుడు కాదు. అర్థమవుతుందా? మన ఇంట్లో ఉండే లైట్ వేరే, చంద్రుని లైటు వేరే, భూమి అంతటి వెలిగిస్తుంది. అట్లనే దేవుని నీతి వేరే, మన నీతి వేరే. అందుకే మనము దేవుని నీతిని కొరకాలి. యేసు ప్రభువా, పాపి నా కొరకు, నా పాపముల కొరకు నువ్వు రక్తం కాచు, చనిపోయి తిరిగి లేచావయ్యా, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకుంటే చాలు, వెంటనే మన పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోయినా కూడా మనం దేవుని రాజ్యంలో ఉంటాం, యాతన పెట్టబడే స్థలంలో ఉంటాం. అందుకే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువా నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావు, ఎందుకు ఈ లోకంలో ఇంతవరకు బ్రతికించావు అంటే మనం తిరిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి దాని కొరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఈ బర్త్డే మనం ఎందుకు చేసుకోవాలంటే వేరే వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం కొరకు చేసుకోవాలి, అవునా కదా? మా బంధువులు ఆ బంధువులు అందరు కలిసి తిని హాయిగా ఇంటికి పోవడం కొరకు కాదు. ఎవరైతే యేసుని ఎరగలేదో వాళ్ళకి మనం దేవుని మాటలు చెప్పి వాళ్ళను నరకం నుంచి తప్పించాలి. దాని కొరకు మనం అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారనుకో, మీరు మాత్రం పెట్టుకోవద్దు, చుట్టుపక్కల ఉండే ఇంట్లో వాళ్ళందరూ పిలుచుకోరు, రండి మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి రండి అయినా భోజనం పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాళ్ళని నరకం నుంచి తప్పించినావు అనుకో, పరలోక రాజ్యంలో సంతోషం, దేవునికి సంతోషం కలిగించే పనులు మనం చేస్తే దేవుడు మనకు ఏది సంతోషమో అవన్నీ చేస్తాడు, అవునా కదా? ఇప్పుడు మన అన్న ఉన్నాడు, నీకు ఇష్టం ఉన్నట్లుగా ఉంటే నువ్వు ఆయనకి ఏదైనా చేస్తావు, ఇష్టంగా లేకపోతే అరే వీడు ఇంతేరా, వీడు మన గురించి వద్దులే, చిన్నోడు మాట వింటాడు వాటిలో చాలని అనుకుంటాం. అంతేనే మన దేవుని దృష్టిలో మనం కూడా దేవుడు నచ్చే పనులు చేసాం అనుకో, దేవుడు మనకేమి ఇష్టమో ఆ పనులన్నీ చేస్తాడు. ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా మన పిల్లల్ని చూసుకుంటాడు. నేను చెప్పగలను, మా అమ్మ నాయన చచ్చిపోయారు, 22 ఏళ్ళ కింద చచ్చిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చూసుకుంటాడంటే దేవుడే చూసుకున్నాడు, దేవుడే కాపాడాడు, దేవుడే పోషించాడు, దేవుడే భద్రపరిచాడు, వాళ్ళు ఎవరు లేరు. అట్లా దేవుడు మనం చూసుకుంటాడు, మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తే. అయితే నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజైనా ఒకవేళ నువ్వు దేవుని దగ్గర లేకపోతే ఈరోజైనా దగ్గరగా దేవుని హృదయంలో చోటి, ప్రభువా పాపిని నన్ను క్షమించు, నాకు రక్తంగా చనిపోయి తిరిగి లేచావని నీ హృదయంలో అంగీకరిస్తే చాలు, నువ్వు మరలా దేవుని దగ్గరికి వస్తావు. ఒకవేళ ఈరోజు చనిపోయినా కూడా నిత్య నాశనం తప్పించుకో. తర్వాత మనం దేవుడు చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నన్ను ఆ సంవత్సరంలో నేను చచ్చిపోకుండా కాపాడింది, అందుకే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మాటలు తెలుసుకోవాలి. ఎవరైనా ఒకవేళ ఇంకా నువ్వు దేవుని దగ్గర కాకపోతే ఈరోజైనా ఏం మార్చుకోకు, ప్రభువా నేను పాపి అయినా నా కొరకు కూడా నువ్వు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావు, ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నన్ను క్షమించండి చాలు, నువ్వు దేవుని బిడ్డ అయిపోతావు, ఫ్రీగా అయిపోతావు. ప్రార్థన చేసుకుంటావు అనుకో.